ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు, దీవెనలు, మేలు. దేవుడు ఈ విధంగా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవునికే సమస్తమైన మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి మనము అడుగులు పెడదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము ఒక ప్రత్యేకమైన రీతిగా నీ ప్రియ బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడి బలపరిచి ప్రత్యేకమైన నీ కృపను నీ బిడ్డలకు అనుగ్రహించి బలమైన గొప్ప కార్యములతో తండ్రి నీ బిడ్డలను ఆశీర్వదించమని, దాస్తుని సిలువ చాటును మరుగుపరచమని, దైవిక శక్తితో నింపమని, ప్రతి మాట ప్రతి బిడ్డ జీవితంలో బలమైన కార్యములు చేయనట్లుగా, దేవుని శక్తి వారిని తాకునట్లుగా, పరిశుద్ధాత్ముడా నీవే వారిని దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొందియున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి మాట మరి పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో కూడా మాట్లాడబోతున్నాడండి. మీ అందరితో కూడా మాట్లాడబోతున్నారు. సో దేవుని ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఈ వర్తమానం ద్వారా మీ అందరి మీద ఉందని ప్రభు పేరుతో పలుకుతుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఏంటి ఈరోజు మరి దేవుడు ఉన్నతమైన ప్రణాళిక ఏంటి? మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడబోతున్నాడంటే ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట. ఏంటి ఆ మాట అంటే, దేవునికి స్తోత్రం, ఎవరైతే దేవుడి ఉన్నతమైన ప్రణాళికలో ఉన్నారో వారందరినీ కూడా దేవుడు ప్రత్యేకించుకొని తన కృపను చాపి దేవుడి ఉన్నత అనాది ప్రణాళిక సంకల్పము చొప్పున దేవుడు వారిని ఎంచుకొని ఏర్పరచుకొని నిజముగా వారి మీద తన కృపను చాపి వారిని నిలబెట్టి వారి యందు ప్రభు ఆనందిస్తూ వారి జీవితంలో ఒక గొప్ప దర్శన ప్రత్యక్షతను కలిగిన వారిగా మార్చబడి ప్రభువుకు సాక్షులుగా ఉన్నారంటే అది ఎంతో గొప్ప ధన్యకరమైన జీవితం. ప్రియమైన బిడ్డలారా, నిజముగా దేవునికే మహిమ కలుగునుగాక. ఈ వాగ్దానం ద్వారా దేవుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్న దేవుడి దర్శనాన్ని లేదా దేవుడి ప్రత్యక్షతను లేదా దేవుని యొక్క వెలుగును గురించి ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, లూకా సువార్త 7వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనములను గ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరిచిరి. ఆమెన్ చెప్దామా? ఈ వచనములు చూసినట్లయితే ఒక సంచలనాత్మకమైన మాట. ప్రియమైన బిడ్డలారా, ఏంటి అంటే యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి, యేసుక్రీస్తు యొక్క ఆ దేవుని గురించి అనేకులకి ఏందంట ఒక ప్రత్యేకమైన దర్శనము అని ఆ దేవుని మహిమపరిచారని రాయబడిందండి. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రపంచంలో ఉన్న అనేక మంది జీవితంలో దేవుని దర్శనము, దేవుని కృప, దేవుని ప్రత్యక్షత ద్వారా వారి జీవితాలు యావత్తు కూడా మార్చబడి ప్రభులో నిజముగా ఎంతో దేవునికి మహిమ తీసుకొస్తుంటున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఏంటి ఈ మాట అంటే, ఈ మాటలోని దైవిక శక్తి ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ మీద ఎలా పనిచేస్తుందో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోతున్నాడండి. ఒక వ్యక్తికి దేవుడిచ్చే దర్శనములు అగోచరములు ఎన్నెన్నో. ఎందుకంటే దేవుడు తన బిడలతో తన భక్తులతో మాట్లాడేటువంటి దేవుడై ఉన్నాడు. తన్ను తాను కనపరుచుకునేటువంటి దేవుడై ఉన్నాడు. మూడో మాట చెప్పమంటావా? ప్రపంచమందంతటా ఒక సంచలనాత్మకమైన ప్రవచన వాక్యం దేవుడు పలికినటువంటి ఆ ప్రవచన వాక్యం ప్రపంచమందంతటా సంచరిస్తూ అనేకుల్ని దేవుడి వెలుగు వైపు తిప్పుతూ ఉంటుందండి. ఏంటి ఆ మాట తెలుసా? ప్రపంచంలో ఎన్ని గొప్ప భయంకరమైన పాపం
అతిక్రమములు చేసి దేవునికి దూరం అయిపోయారో వారి జీవితాల్లో యేసుక్రీస్తులో పట్టబడినప్పుడు వారి జీవితాల్లో ఒక వెలుగుకరంగా ఆ చీకటి నుంచి బయటకు వచ్చి ఒక ఆశ్చర్యకరముగా సత్యాన్ని తెలుసుకున్న వారై వారు ప్రకాశిస్తూ వారి జీవితంలో ఉన్న మరణ చీకటి నుంచి, పాపపు చీకటి నుంచి వారు విడుదల పొందుకున్న వారే గంతులేస్తూ సంతోషిస్తూ ఉంటారండి. ఏంటి ఆ శక్తి అంటే ఒక ప్రవచన దర్శనము వారు చూచినారండి. ఏంటి ఆ ప్రవచన దర్శనం అంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, నన్ను పొరిచిన వారు నన్ను చూచెదరు అన్నటువంటి ప్రవచనము నెరవేర్చబడినప్పుడు 2000 సంవత్సరముల కింద కలువరి సిలువలో బలియాగముగా మార్చబడ్డ ఆ ప్రభు యొక్క శక్తి ప్రపంచంలో పాపముతో నింపబడ్డ ప్రతి పాపము ప్రతి చీకటితో నింపబడి అంధత్వంలో, చీకటితో, ఈ లోక సంబంధమైన గుడ్డితనంతో జీవిస్తున్నటువంటి ఆ వ్యక్తి జీవితంలోనికి దేవుడి కృప దిగి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నప్పుడు, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ప్రార్థించినప్పుడు, ఆయన నమ్మినప్పుడు ఆ వ్యక్తి పాపి అని గ్రహించి ఆ వ్యక్తి చేసిన ప్రతి పాపాల నిమిత్తం కలువరి సిలువలో యేసుక్రీస్తు వారు బలియాగముగా మార్చబడ్డారని సత్యము ఆ వ్యక్తి తెలుసుకొని ఆ వ్యక్తిలో పాపపు క్రియల నుంచి, చీకటి క్రియల నుంచి, అంధకార క్రియల నుంచి విడుదల పొందుకొని ఆనంద సంతోషంతో అతని జీవించే జీవితంలో యేసుక్రీస్తుని నమ్మి రక్షించబడి బాప్తిసుడిగా మార్చబడి నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. కాబట్టి ఆ భయంకరమైన వ్యక్తికి పాప క్షమాపణ, విడుదల కలిగినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో జరిగే ఆ గొప్ప కార్యమే ఒక ప్రత్యేకమైన దర్శనం. నేను మళ్ళీ చెప్తున్నా, యేసుక్రీస్తు గురించి నీ జీవితంలో ఎవరి ద్వారా నీకు ప్రకటింపబడిన ఆ ప్రభువుని, దేవుని నువ్వు దేవుడిగా హృదయములో చేర్చుకున్నట్లయితే నీ జీవితంలో పాపము కొట్టివేయబడుతుంది, చీకటి కొట్టివేయబడుతుంది, అంధత్వం కొట్టివేయబడుతుంది, నీ ముఖము తేజరిల్లుతూ ఉంటుంది, నీ జీవితంలో ఒక మంచి దినములు స్టార్ట్ అవుతూ ఉంటాయి. నీ జీవితంలో నిజంగా నువ్వు దేవుడి కృపను పొందుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. అందుకే ఆ వ్యక్తి జీవితంలో ఒక ప్రత్యేకమైన దేవుడి కృప. అందుకే ఈ వాక్యము ఏం చెప్తుందంటే, నువ్వు రక్షించబడ్డావు అంటేనే ఒక కేవలం దేవుడి ఉన్నతమైన కృప, దేవుడి ఉన్నతమైన ప్రణాళిక, దేవుని దర్శనము నీ జీవితంలో నెరవేర్చబడింది అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. ఈ మాటలో ఇంకొక మాట ఏం తెలుసా, నీవు రక్షించబడ్డావు అంటే ఆ పాపం అనే బంధకాల నుంచి విడుదల పొందుకున్నావు అంటే కేవలం నిన్ను ఆ బంధకాల నుంచి విడిపించి ఆ చీకటి నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి దేవాది దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభు అండి. యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తును తన దేవుడిగా అంగీకరిస్తారో వారి జీవితంలో జరిగే ఒక గొప్ప భయంకరమైన కార్యం పాప క్షమాపణ. అంతే. ఆమెన్, హల్లెలూయా. ఈ మాటను మరొకసారి చదువుకొని ముందుకెళ్దాం. ఏంటి మాట చూడండి. మాట, అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు. అందరూ భయక్రాంతులంట. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ ఆదాము అవ్వ నుంచి చీకటితో నింపబడ్డారు. వారికి ఇంకా విడుదల ఇచ్చేటువంటి దేవత కానీ, దేవుడు కానీ చరిత్రలో లేరు. వీళ్ళందరికీ విడుదల ఏంటి? వారి జీవితాల్లో మార్చబడేది ఏంటి అంటే ఆ పాపాన్ని తీసివేసుకొని వారికి విడుదలనిచ్చేటువంటి దేవుని కొరకు ప్రపంచం యావత్తు 2000 సంవత్సరముల కిందట ప్రభు వచ్చేంత వరకు అంతకు ముందున్నటువంటి ప్రతి బిడ్డ భూమి ఆకాశము పుట్టింది మొదలుకొని ఎదుగుతూ ఏడుస్తూ ఎదురు చూస్తున్నారు. అందుకే ప్రజలందరికీ నిజంగా ఏమంటారబడింది, అందరూ భయక్రాంతులయ్యారు. నిజముగా ప్రతి పాపి మార్చబడతారు. ఆ పాపాలంతా కూడా ఆయన మీద వేసుకొని పాప క్షమాపణ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు ఇవ్వబోయేటువంటి ఒక ప్రవక్త భూమి మీదకి రాబోతున్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారని లోకం చెప్పుకుంటుంది. ప్రియమైన చూడండి ఈ మాట చూడండి. భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమును గ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరచుడి. చూడండి, ఆ గొప్ప ప్రవక్త వస్తున్నాడని. రెండవది, దేవుడి ప్రజలంట, దేవుడు తన ప్రజలకు దర్శనమును గ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరచుడి. దర్శనం ఇచ్చాడంట. ప్రపంచంలో నశించిపోతున్న ప్రతి బిడ్డ విడిపించుటకు దేవుడు ప్రవక్తలకు దర్శనమిచ్చి మాట్లాడాడంట. ప్రపంచంలో ఉన్న ప్రతి చీకటి శక్తుల నుంచి,
ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను విడిపించబోతున్నారు, దేవుని మహిమపరిచారంట. అందుకే యేసుక్రీస్తును ఏ వ్యక్తి అయితే నమ్ముకుంటాడో ఆ వ్యక్తి యొక్క జీవితము 2 విధాలుగా ఉంటుంది. ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట. క్రీస్తు శకము క్రీస్తు పూర్వము ఎంత సత్యమో ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ దీన్ని ఒప్పుకోక తప్పదు. యేసు విషయంలో విరోధంగా ఉన్న, కక్షతో ఉన్న, యేసుక్రీస్తు అనే దేవుని హృదయంలో చేర్చుకోకున్నా నీ పుట్టగా యేసుక్రీస్తు తర్వాతనే. అందుకే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం యేసుని ఖచ్చితంగా మెన్షన్ చేసుకుని తీరాల్సిందే ప్రియమైన బిడ్డారా. అయితే ఒక వ్యక్తి జీవితం కూడా 2 విధాలుగా ఉంటుందండి. యేసుని ఎరగక తరిగి చీకటి జీవితము, యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత వెలుగు సంబంధమైన జీవితం. చెవులు కొట్టి దేవుని కనపరుస్తారా? ఆ వ్యక్తి జీవితాన్ని మార్చింది ఎవరు అంటే ప్రవక్తలకు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడాడు. ఆ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ యొక్క చీకటిని తొలగించి వెలుగుగా మార్చి ప్రతి బిడ్డకు ఆనందాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. చెవులు కొట్టి దేవుని కనపడతామా? నిజముగా ఆ కృప ఏ వ్యక్తి మీదకి దిగి వచ్చిందో ఆ వ్యక్తి ధన్యురాలు అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రియమైన బిడ్డారా. ఇది ఒక అద్భుతమైనటువంటి మాట. రెండవ మాటలోకి నేను అడుగు పెట్టాలని ఆశ కలిగి ఉన్నానండి. ఇక లోతుగా దేవుని తాకిడిని అనుభవించి దేవుని శక్తిని పొందుకోవాలంటే నీ జీవితంలో రక్షించబడిన తర్వాత నువ్వు జీవించేటువంటి ఒక అద్భుతమైన మంచి జీవితము, ఒక దేవుడి గురించి తెలుసుకోవడమే ఆ దర్శనములోని ప్రత్యక్షత నిన్ను మార్చివేసిందండి. ఒక నూతన వ్యక్తిగా, నూతన సృష్టిగా దేవుడు తయారు చేశాడు. రెండవ అద్భుతం ఏంటంటే నీ ఆత్మ, నీ జీవిత సాక్ష్యము ఒక బలముగా ఉండి నీవు పరలోక సంబంధమైన వ్యక్తిగా మార్చబడి దేవుని సన్నిధిని అనుభవించాలి అంటే నీ జీవితంలో జరగవలసిన ఇంకొక అద్భుతమైనటువంటి భీకర కార్యం అండి. ఈ కార్యము చాలా ప్రాముఖ్యమైనది. ఇది నిన్ను నీవే ప్రతి దినము జాగ్రత్త పరుచుకోవాలి. ఏంటి ఈ మాట? ఎవరు దేవుని దర్శనమును చూచెదరు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆమేన్ చెప్దామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట చూడండి. దేవుని దర్శనములు ఒక వ్యక్తికి కలగాలి అన్నా, ఆ దేవాది దేవుని శక్తిని నువ్వు అనుభవించాలి అన్నా దేవుడి వాక్యం చెప్తుంది హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఆమేన్ చెప్దామా? ఈరోజు ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడేమో నీకు దర్శనమిచ్చి నీతో మాట్లాడాలని, నీతో దేవుడి ఉన్నతమైన ప్రణాళిక నీకు బయలుపరచాలని దేవుడు ఆశిస్తున్నాడండి. అయితే దేవుని వాక్యం చెప్తుంది హృదయ శుద్ధి. నీ జీవితంలో ప్రతి దినము కూడా నీ హృదయాన్ని నీవే శుద్ధి చేసుకోవాలి. నీ హృదయము ఎప్పుడైతే శుద్ధి చేసుకోవడం మొదలు పెడతావో దేవుని వాక్యం చెప్తుంది హృదయ శుద్ధి గలవారంట దేవుని చూచెదరు. దేవుని చూడాలి అంటే హృదయ శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన బిడ్డలారా. అందుకే నీ హృదయంలో వ్యర్థమైన వాటికి ఎప్పుడు చోటు ఇవ్వకూడదు. నీ హృదయంలో వ్యర్థమైన వాటికి ఎక్కడ చోటు ఇవ్వకూడదు. డిలేడ్ బాక్స్. నీలో లోపల నీ హృదయాన్ని ఎప్పుడైతే శుభ్రంగా, హృదయ శుద్ధిగా ఉంచుకుంటావో అప్పుడు దేవుని నువ్వు చూడగలుగుతావు, దేవుని కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు. అందుకే హృదయము అనేది చాలా ప్రాముఖ్యమైనది. హృదయాన్ని కంట్రోల్ పెట్టుకున్న వ్యక్తి, హృదయాన్ని సరి చేసుకున్న వ్యక్తి, హృదయంలో దేవునికి విరోధమైనది లేకుండా తన హృదయాన్ని తాను కాపాడుకున్న వ్యక్తి నిజముగా దేవుని యొక్క దర్శనమును చూస్తాడు. ప్రియమైన బిడ్డలారా, చూడండి ప్రియమైన బిడ్డలారా, మత్తయి సువార్త 23వ అధ్యాయము 27 నుంచి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి మాట? యేసు ప్రభువు వారు పలికేటువంటి మాట. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోరి ఉన్నారు. అవి వెలుపట శృంగారముగా అగుపడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్తమైన కల్మషంతోనూ నిండి ఉన్నవి. ఆమెన్. మనం ఈ మాటను గమనించినట్లయితే హృదయము శుద్ధి లేకుండా కల్మషంతో నింపబడినటువంటి వ్యక్తుల జీవితంలో దేవుడి దర్శనములను ఎప్పుడు చూడలేరు. అందుకే దేవుడు వారిని ఏమన్నారు తెలుసా ప్రియమైన బిడ్డలారా? వేషధారులారా అన్నారు. అంతేకాదు దేవుడు ఏమన్నారు తెలుసా? శాస్త్రులారా, పరిసయ్యులారా అన్నారండి. వీళ్ళు ఎప్పుడు యేసు ప్రభువును శోధించేటువంటి వ్యక్తులండి. నీ జీవితంలో గుర్తుపెట్టుకో ప్రియమైన బిడ్డలారా, శాస్త్రులు, పరిసయ్యులాగా, వేషధారులాగా నీ హృదయములో
కల్ముషితాన్ని ఉంచుకుని జీవించినంత కాలము దేవుడి దర్శనములను, దేవుని ప్రత్యక్షతలను అనుభవించలేవు. అవి నీ దగ్గరికి రావండి. ఎందుకంటే నీ హృదయంలో పరిశుద్ధత లేదు, నీ హృదయంలో దేవుడి వాక్యము లేదు. అందుకే నీ హృదయాన్ని నువ్వు ఏం చేసుకోవాలంటే పరిశుద్ధపరచుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కొందరి జీవితాలు చూస్తే వారి హృదయంలో ఇతరుల డేటాలు ఏవేవో వ్యర్థమైనవి లెక్కకు మించి ఉంటాయి. నీ హృదయంలో వ్యర్థమైన డేటాని డిలీట్ చేసేసుకున్నట్లయితే నువ్వు దాన్ని మొదటిగా మోసుకుంటూ పోవు, రెండవది దాన్ని ప్రకటించకుండా ఉండవు, మూడోది అది నిన్ను గుచ్చుకోకుండా ఉంటుంది, నాలుగోది దాన్ని తీసేసుకున్నప్పుడు దేవుని వాక్యంతో నింపబడినప్పుడు దేవుని దర్శనములను నువ్వు చూడగలుగుతావు. ప్రియమైన బిడ్డలారా, అంతేకాదు కానీ ఇంకా ఈ మాటను మనం కొద్దిగా 25, 26 చదువుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపటను శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుడుతోనూ అజితేంద్రియతత్వముతోనూ నిండి ఉన్నవి. ఈ మాట చూడండి, ఎట్లుండంట, బయటికైతే ఒక మాటగా చెప్పాలంటే బయటికైతే మనుషులు అందరూ బాగుంటారు, సూపర్, యావత్తు సూపర్, చూసేదానికి మటుకు చాలా చక్కగా ఉన్నారు. కానీ వారికి తెలియని ఒక సత్యం ఏంటి తెలుసా? వారి లోపల ఏమేమి పెట్టుకున్నారో వాళ్ళకి తెలియకపోయినా దేవుడికి తెలుసు అనేది వారికి తెలియదు. అందుకే వ్యర్థతను పెట్టుకుని ఉంటారు లోపల. ఎవరైతే వ్యర్థతను పెట్టుకుని ఉంటారో నిజంగా వారి జీవితంలో దేవుని ఫలభరితమైన కార్యాలు జరగవండి. నేను ఒక మాటగా చెప్పాలంటే ఈ వ్యర్థతను పెట్టుకున్న వాళ్ళందరూ కూడా గొప్పగా దీవించబడకపోవడము ఒక కారణమైతే, రెండవ కారణం ఏం తెలుసా? వాళ్ళు దేవుడి కృప నుంచి పడిపోతూ ఉంటారండి. ఎందుకంటే ఏమో దేవుని వాక్యం చెప్తుంది, హృదయ శుద్ధి లేకపోతే దేవుని సన్నిధిని, దేవుని తాకిడిని, దేవుడి బలాన్ని వారు పరిపూర్ణంగా పొందుకోలేరు, చక్కగా నిలబడలేరు. దేవుడి చిత్తము జరగాలి అంటే హృదయ శుద్ధము కలిగేటువంటి వారిగా ఉండాలి. దేవుడు చెప్పినా కూడా నా హృదయంలో వ్యర్థత పెట్టుకుని ఉంటానంటే నిజంగా వారు బుద్ధిహీనులు అని బైబిల్ చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, చూడండి, లోపల చూసుకోవాలి, మనం లోపల చూసుకోవాలి. బయట ఏ విధంగా ఉండేది అందరూ చూస్తారు, లోపల అంతరంగంలో నువ్వు దేవునితో కరెక్ట్గా ఉన్నావా లేదనేది నువ్వు చూసుకున్నట్లయితే దేవుడే నీ అంతరంగాన్ని పరిశీలించి నీ స్థితిగతులను మార్చి నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు దర్శనమిచ్చి దేవుడు మాట్లాడతాడు. ప్రియమైన బిడ్డలారా, చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెమును పల్లెమును వెలుపట శుద్ధి చేయుచున్నారు కానీ అవి లోపట దోపుడుతోనూ అజితేంద్రత్వంతోనూ నిండి ఉన్నవి. ఇవి దోపుడుతోనూ అజితేంద్రతత్వంతోనూ నిండి ఉన్నాయి. కాబట్టి దీన్ని మనము సరి చేసుకోవాలి. ఎక్కడ ఏంటి నా లోపల ఉన్నాయి, ఈ అవసరమా అనవసరమా, ఇవి తీసేసుకున్నట్లయితే మన జీవితం చాలా బాగుంటుంది. ప్రియమైన బిడ్డలారా, అందుకే దేవుడు ఏమన్నాడు చూడండి, గుడ్డి పరిసయ్యులారా, గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయనట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. ఈ మాట చూడండి, ఎంత ఆశ్చర్యమో ప్రభు చెప్తున్నటువంటి మాట. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధగున్నట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. బయట శుద్ధిగా ఉన్నట్లుగానే లోపల కూడా శుద్ధి చేయమంటున్నాడు. అందుకే మన జీవితంలో ఈ రెండు విషయాలు జాగ్రత్తగా ఉండాలి. బయట ఎంత నీట్గా ఉంటామో, ఎంత మంచిగా ఉంటామో, అంతరంగములో కూడా మంచిగా నీట్గా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రియమైన బిడ్డలారా, ఇది నీ వ్యక్తిగత జీవితం. నేను పెట్టుకుంటానంటే ఆ పెట్టుకుని దేవునితో నడవలేవు. దేవుడు దాన్ని చూసినప్పుడు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా లేవు, లోక సంబంధమైన వ్యక్తిగా ఉన్నాడని దేవుడు నీ గురించి తీర్పు తీర్చినప్పుడు దేవుని కార్యాలు నువ్వు చూడలేవు. అందుకే దేవుడు మెచ్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి కానీ లోకం మెచ్చే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. రెండోది, నిన్ను నువ్వు మెచ్చుకునే వ్యక్తిగా నువ్వు ఉండకూడదండి. చాలా మంది జీవితాల్లో ఈ పాపం కూడా జరుగుతుంటుంది. తన్ను తాను మెచ్చుకుంటూ ఉంటారు, తనకిష్టమైన జీవితం జీవిస్తూ కూడా మెచ్చుకుంటూ ఉంటారు. అది దేవుని చిత్తం ఎప్పటికీ కూడా కాదు. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేవులారా, అయితే ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. 28వ వాక్యాన్ని కూడా చూసుకుందాం. దేవుడు ఆ మనుషులందరినీ చూసి మాట్లాడుతున్నటువంటి మాట, అలాగే మీరు వెలుపట మనుషులకు నీతిమంతులుగా నగుబడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం చెప్తుంది, దేవుని దర్శనాన్ని ఎవరు చూస్తారు అంటే హృదయ శుద్ధి గల వారు దర్శనాన్ని చూస్తారు.
హృదయ శుద్ధి లేని వారు దేవుని దర్శనాన్ని చూడలేరు. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళకు దేవుడి దర్శనానికి అడ్డుగా ఉన్నాయి. ఏంటున్నాయంటే భయంకరమైన దయ్యపు సాతాను శక్తులు వారి హృదయంలో చొచ్చుకొని పోయి అవి దేవునికి వారికి ఆటంకంగా ఉన్నాయి. నేనైతే ధైర్యంగా చెప్పగలుగుతున్నా, ఒక్కొక్కరు హృదయంలో డేటా ఎంతుందో దేవుని సన్నిధిలో చూసుకొని సరి చేసుకొని తీసేసుకున్నట్లయితే వారు ధన్యురాలు. అందుకే నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటా, దేవుడు హృదయాంతరంగమును చూస్తున్న దేవుడు కాబట్టి నిన్ను పరీక్షించుకో. నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడే నిన్ను బట్టి ఎదుటివారు మార్చబడతారు. నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడే దేవుడు నిన్ను చూచి ఖచ్చితంగా నేను తప్పక దీవిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులారా, ఈరోజు ఈ వర్తమానం వింటున్నావు కదా, నీ లోపల ఏమేముందో అది నువ్వే వ్యక్తిగతంగా చూసుకోవాలి. దాన్ని నువ్వు తీసేసుకున్నట్లయితే నువ్వు గ్రేట్ నువ్వు ధన్యురాలి. ప్రియమైన బిడ్డలారా, ఇంకొక మాటగా మనం చదువుకొని ముందుకెళ్దాం. ఇంకొక మాట చూద్దాం. దేవుని దర్శనాలు కావాలి, ఎవరు చూచెదరు అంటే దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, కీర్తనలు 11వ కీర్తన 7వ వాక్యం. నేను మళ్ళీ చెప్తున్నా, దేవుని వాక్యం ప్రకటించబడిన తర్వాత నువ్వు వాక్యాన్ని ఎంత గట్టిగా పట్టుకొని వాక్యాన్ని నీ హృదయములోకి చేర్చుకొని నిన్ను నీవు సెటరేట్ చేసుకుంటూ దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఆ వాక్యము అనే ఆ యొక్క పునాది మీద కట్టబడుతూ వాక్యపు భయంతో మొదటగా నిన్ను నువ్వు సెటరేట్ చేసుకున్నట్లయితే నీ సాక్ష్యం బాగుంటుంది. నిన్ను దేవుడు మెచ్చుకుంటాడు. దేవుని దర్శనమును చూస్తావు. నీవు పొందుకున్న దర్శనానికి నువ్వు సాక్షిగా జీవితంలో అడుగులు వేయడమే కాదు కానీ పరిగెత్తడం మొదలు పెడతావు. ఆ దర్శనానికి నీకు విరోధంగా ఎవరు లేచినా దేవుడు యుద్ధం చేయడం మొదలు పెడతాడు. ఈ దర్శనం కావాలి అంటే అందరికీ కూడా రాదు. ఇది ఈ మాట మీరు డైరీలో అండర్లైన్ చేసుకోండి. దర్శనాలు అందరికీ రావు. ఎవరికి దర్శనాలు వస్తాయి? దేవుడు చెప్పిన వాక్యానుసారంగా జీవించే వారికే దర్శనాలు వస్తాయి. చూద్దాం దేవుడి వాక్యంలో ఈ కీర్తనలు 11:7 ఏముందో చూద్దాం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనమును చూచెదరు. చెప్పలు కొడదామా? నటన భక్తి దేవుని దగ్గర కుదరదు. కడప భాషలో చెప్పాలంటే ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది ఆయనంట దేవుడు ఎటువంటి అంట యెహోవా నీతిమంతుడు. దేవుని వాక్యం చెప్తుంది ఆయన నీతిని ప్రేమించువాడు. దేవుని వాక్యం చెప్తుంది ఈ లోకములో యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చూచెదరు. అంటే నీ జీవిత కాలం అంతా కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత ఒక యథార్థవంతమైన జీవితం నువ్వు జీవించినట్లయితే దేవుని ముఖ దర్శనాన్ని చూస్తావు. నువ్వు యథార్థవంతుడిగా జీవించకుండా అపనమ్మకస్తుడిగా, అబద్ధికుడిగా, మోసగాడిగా ఇక చెప్తూ పోవాలి అంటే యథార్థత లేని జీవితము ఎన్ని భయంకరమైన విపత్తులకు దారి తీసి దేవునికి దూరమై సాతానికి దగ్గరై దేవుని దర్శనాన్ని పోగొట్టుకొని జీవితం యావత్తు క్లోజ్ అయిపోతుందండి. అందుకే మనం జాగ్రత్త పడాలా. దేవుని దర్శనాలు నువ్వు పొందుకోవాలంటే యథార్థవంతమైన జీవితం నువ్వు జీవించాలి. యథార్థవంతమైన జీవితంలో కొన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాల్లో దేవుడు నీకు తోడై ఉండి ఆ కష్టాలు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాయి కానీ నిన్ను చేయి విడిచిపెట్టేటువంటి వ్యక్తిగా ఉండవండి. నువ్వు యథార్థవంతమైన జీవితం జీవించినట్లయితే ఒకటి దేవుని దర్శనము చూస్తావు, రెండు నువ్వు ఎక్కడున్నా కూడా ఆ ప్రాంతంలో దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. అది ఆఫీస్ కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, నువ్వు పనికి పోయే చోట కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు యథార్థంగా ఉంటే ఆమెకి బిగ్ ఆన్సర్లు ఇస్తే నమ్మకంగా యథార్థంగా ఉంటుంది. అతన్ని మాత్రమే నమ్మాలి, ఎందుకంటే అతడు మోసం చేయడు, యథార్థవంతుడే. ఇక్కడ లోకంలో హెచ్చించబడతావు. యథార్థవంతుడి జీవితాలు ఎలా ఉంటాయంటే దేవుడి ఉన్నతమైన ప్రణాళికలో యథార్థవంతులంట దేవుని దర్శనములను చూస్తారు. ఇది జీవిస్తేనే కలుగుతుంది. జీవించకపోతే నువ్వు నీ ఇష్టానుసారంగా అబద్ధాలు, మోసాలు ఏంటేంటో జీవిస్తూ నాకు దర్శనం ఇచ్చినాడు దేవుడు అంటే నమ్మకండి, అస్సలు నమ్మకండి. దేవుడు ఎప్పుడు ఇటువంటి వాళ్ళకి దేవుడు దర్శనాలు ఇవ్వడు. అబద్ధాలాడే వాళ్ళకి ఇస్తాడా? మోసం చేసేవాడికి ఇస్తాడా? దొంగిలించేవాడికి ఇస్తాడా? వ్యభిచరించేవాడికి ఇస్తాడా? ఇష్టానుసారంగా జీవించేవాడికి ఇస్తాడా? ఇవ్వడండి. దేవుడి వాక్యానుసారంగా మనము యథార్థమైన జీవితము ప్రభుతో కలిసి జీవించినప్పుడే దేవుడు దర్శనమిచ్చి మాట్లాడేటువంటి దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఇంకొక మాట చూద్దాం. ఎవరికి దేవుడు దర్శనమిస్తాడు? ఎవరు దేవునికి దర్శనము అంటే ఆ దర్శనాన్ని ఎవరు చూడగలరు? చూద్దాం. యోబు గ్రంథం
33వ అధ్యాయం 26వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వారు దేవుని బ్రతిమిలాడుకొని ఎడల ఆయన వానిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖ దర్శనము చూసి సంతోషించును. ఆమెన్ చెప్దామా? ఈ మాట చూడండి ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, వాడు దేవుని బ్రతిమిలాడుకొనిన ఎడల. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో గొప్ప ప్రార్థన పరులుగా ఉంటూ దేవుని బ్రతిమిలాడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటామో, దేవుడు వాక్యం చెప్తుంది వారికి దేవుడు దర్శనమిస్తాడంటండి. ఆమెను చెప్దామా? చూడండి మాట, వాడు దేవుని బ్రతిమిలాడుకొని ఆయన వారిని కటాక్షించును, అంటే ఆ ప్రార్థన వినును. వారు ఏదైతే దేవుని సన్నిధిలో సరి చేయబడుతూ, అయ్యా తప్పిదం చేస్తాను, అయ్యా పాపం చేస్తాను, అయ్యా నీకు విరోధంగా జీవించాను, అయ్యా నిన్ను దేవునికి దూరమై ఎన్నో భయంకరమైన స్ట్రగుల్స్ అనుభవించాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో బ్రతిమిలాడుతూ దేవుని పాదాలు పట్టుకుంటూ గోజాడుకుంటూ, నువ్వు విడిచిపెడితే నేనేమైపోతానయ్యా అని దేవుని పాదాల దగ్గర దేవుని సన్నిధిలో దేవుడు ఒప్పుకునే విధంగా, తిరిగి నీకు మళ్ళీ దేవునితో ఒక మంచి కనెక్ట్ కలిగే విధంగా, తిరిగి దేవుడు నీ పాపములు క్షమించాడని నీకు ధైర్యం కలిగే విధంగా నువ్వు దేవుని సన్నిధిలో బ్రతిమిలాడుకునే అనుభవంలోకి వెళ్ళినట్లయితే దేవుడు మొట్టమొదటిగా నీ అతిక్రమములను క్షమిస్తాడు, నీ పాపములను క్షమిస్తాడు, నువ్వు చేసిన తప్పిదములను క్షమిస్తాడు. నువ్వు దేవుని దగ్గర ఒక ప్రార్థనా పరుడుగా గోజాడేటువంటి అనుభవాలకు వెళ్ళావు కాబట్టి దేవుడు తప్పక దర్శనమిచ్చి నీతో మాట్లాడతాడు. ఇది ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి మాట, ఇది మామూలు మాట కాదండి, ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట. నీ వ్యక్తిగత జీవితంలో దేవునితో మాట్లాడేంత వరకు దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, బ్రతిమలాడుకునేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు తప్పక నీకు దర్శనం ఇస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమిలారా, ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఏంటి ఈ మాట? దేవునికి స్తోత్రం. ఇంకొక మాట ఏంటి? ఎవరు దేవుని దర్శనమును చూచెదరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. ఈ మాట ఏం చెప్తుందంటే నీ జీవిత విధానాన్ని మొత్తం సూచిస్తుందండి. ఈ వచనము ఏం చెప్తుందంటే, ఒకటి నీకు మొట్టమొదటిగా ఘనతను నీ తల మీద తీసుకొచ్చి పెడుతుంది, రెండోది దేవుడి దర్శనాన్ని కూడా నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ముందుగానే బయలుపరుస్తున్నాడండి. ఏంటి ఈ మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14, అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉన్నట్టుకు ప్రయత్నించుడి. ఆమెను చెప్దామా? నీ జీవితకాలం అంతా కూడా క్రైస్తవుడిగా మార్చబడిన తర్వాత నీ జీవితంలో తీసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం, అది నీ జీవితానికి చాలా ఘనతనిస్తుందండి, గొప్ప ఖ్యాతినిస్తుంది, గొప్ప మేలనిస్తుంది. అంతేకాదు దేవుడి వాక్యం నువ్వు నెరవేర్చిన వ్యక్తిగా ఉంటావు కాబట్టి తదుపరి ఇది నీ జీవితంలో నెరవేర్చబడితే తదుపరి దేవుని దర్శనాన్ని నువ్వు చూస్తావండి. ఇది నీ జీవితంలో జరగకుండా దేవుని దర్శనాన్ని చూడలేవు. ఇది అసంభవం. ఎవరైనా చెప్పినారు అంటే నమ్మకండి, ఎందుకంటే బైబిల్ ఒప్పుకోదు. చూడండి ఏం చెప్తుంది, అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉన్నట్టుకు ప్రయత్నించండి. అందరితో సమాధానంగా ఉండాలి. నువ్వు ఎవరితో కొట్లాడే వ్యక్తిగా ఉండకూడదు, తిట్టే వ్యక్తిగా ఉండకూడదు, ఇష్టానుసారంగా జీవించే వ్యక్తిగా ఉండకూడదు, రగడ తీసుకొచ్చేటువంటి వ్యక్తిగా ఉండకూడదు, సమస్యలు క్రియేట్ చేసే వ్యక్తిగా ఉండకూడదు, చిన్న చూపు చూచే వ్యక్తిగా ఉండకూడదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా నీలో ఉండకూడదు. ఈ సాతానుకు సంబంధించినటువంటి ప్రేరేపణలు నీలో పుడుతూ ఉన్నట్లయితే దేవుని కార్యం జరగదు. నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, దేవుని వాక్యం నీలో పనిచేయడం మొదలు పెట్టాలి. ఏంటి ఆ పనిచేయడం అంటే, వారు ఎటువంటి వారైనా కూడా దేవుని బట్టి నువ్వు సమాధానంతో మాట్లాడడం అండి, దేవుని బట్టి నువ్వు సమాధానంగా జీవించడం. రెండోది పరిశుద్ధంగా జీవించడం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన బిడ్డలు చూడండి ఈ మాట చూడండి, అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉన్నట్టుకు ప్రయత్నించుడి. ఏ విధంగా అయితే నువ్వు సరిచేయబడాలో వాక్యానుసారంగా జీవించుటకు ఈరోజే ఒక బలమైన తీర్మానం తీసుకొని నువ్వు సరిచేయబడినట్లయితే దేవుడు నీతో మాట్లాడి దేవుడి ప్రణాళిక నీ మీద కుమ్మరిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్న ఇత్తబడ్డ దేవుడి వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయండి. నీ వాక్యము ప్రకటించబడినప్పుడు చూచుచున్నటువంటి దేవుడు, ఎంతోమంది ఈ వాక్యాన్ని విశ్వసించారో, అంగీకరించారో, హృదయంలో చేర్చుకున్నారో, వారి స్థితిగతులను
మాత్రమే మార్చుకుంటామన్నారో ఉన్నతమైన ప్రణాళికను పూర్తి చేయండి. ప్రతి బిడ్డను మీరు తాకండి, అభిషేకంతో నింపండి, దర్శనం ఇవ్వండి, విడుదల ఇవ్వండి, స్వస్థపరచండి. మహోన్నతమైన గొప్ప కార్యములు నాయన ప్రతి బిడ్డ జీవితంలో జరిపించి నీవు మాత్రమే మహిమ పొందమని యేసు పేరుతో అడిగి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.